ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకేం టెన్షన్ కాలేదా? ఈ కార్యక్రమం కాస్త అయిపోతే ఇక్కడ డైరెక్ట్గా శోభనమే. ఇదిగో ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ముందు పెళ్ళి కాలేదని ఒప్పుకో. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు. అయినా పెళ్లి కాలేదని నేనెందుకు ఒప్పుకోవాలి? ఈ శోభనం అయిపోతే తాళి కట్టానన్న నమ్మకం మీకు కూడా వస్తుంది బావా. ఆ తర్వాత కాపురం, ఆ తర్వాత 100 జన్మల వరకు నేనే నీ భార్యని. నువ్వు 100 జన్మల వరకు? ఓ హలో, హ? కావాలంటే మీరు రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉండొచ్చు. అరే ప్రస్తుతానికి మీరు ఆడే పూల బంతి ఆట చూసే అవకాశం మాకు ఇవ్వండి. రండి రండి రండి, కూర్చోండి. బేబీ నక్షత్ర, మీ గగన్ బావకి పూల బంతి ఇవ్వమ్మా. అయ్యో బేబీ, దాంతో కొడితే భూమి భూస్థాపితం అయిపోదు. మన నక్షత్ర ఐరన్ కదా గోరింటాకు, దేంతో కొట్టినా తనకేం కాదులే అనుకుందేమో. అందుకే పూల బంతికి బదులు కొబ్బరి బోండం ఇచ్చింది. ఇదిగో అనయ్య, దీన్ని విసిరేయాలి, కొట్టకూడదు. అటు ఇంక చాలు చాలు చాలు, ముహూర్తానికి టైం అవుతుంది కదా. ఇక మీరు ఈ ఆటలాపి ఇక లేవండి. ముహూర్తానికి టైం అవుతుంది కదా, మీ ఇద్దరిని శోభనం గదికి పంపించాలి. లేవండి, లేవండమ్మా. అదేంటి పిన్ని, నాన్నెక్కడా? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. ఇందాకే అటు వెళ్ళని చూశాను. అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. బావా పద, ఆశీర్వాదం తీసుకుందాం. ఏ ఆగు, నేను ఆ పెద్ద మనిషికి దండం పెట్టను. ఇక నీ బాబు కాళ్ళకి నేను దండం ఎందుకు పెడతాను అనుకుంటున్నావు? నువ్వు వెళ్ళు. బావకు నాన్నకు మధ్య ఇప్పుడిప్పుడే కదా కొంచెం కొంచెం దూరం తగ్గుతుంది. బావ నాతో రావడానికి ఇబ్బంది పడుతున్నాడు. నేను వెళ్ళి నాన్న ఆశీర్వాదం తీసుకుని వచ్చేస్తాను. ఒక్కరు తీసుకున్నా చాలమ్మా, ఇద్దరికీ అవే దీవెనలుగా. నో ప్రాబ్లం, వెళ్ళు.
ఆశీర్వదించండి నాన్న. ఏంటి, నా శత్రువుని ప్రేమించి పెళ్లి చేసుకున్న నిన్ను నా కూతురుగా అంగీకరిస్తాననుకుంటున్నావా? లేదు, నా శత్రువుని పెళ్లి చేసుకున్న నీ మీద కూడా అదే కోపం ఉంది, అంతే ద్వేషం ఉంది. మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించడానికి నేను గుండెను బండరాయి చేసుకొని ఆ ఇంటికి వచ్చాను. అక్కడికి రావడం కంటే నేను చచ్చిపోతే బావుండనిపించింది. అలా మాట్లాడకండి నాన్న, మీరెప్పటికీ బాగుండాలి. వద్దు, నువ్వు చూపించే జాలి నాకొద్దు, చూపించాలనుకుంటున్న ప్రేమ నాకొద్దు. నీ కంఠం నుంచి వచ్చే మాటే నాకు వినాలనిపించడం లేదు. నీ మాట నుంచి వచ్చే ధ్వని కూడా నా మనస్సును బాధ పెడుతుంది. మాట్లాడొద్దు, విను. మీరు ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి నా మనస్సు ఎంత నలిగిపోయిందో చెప్తాను, విను. మిమ్మల్ని హారతి పట్టి లోపలికి ఆహ్వానించినప్పుడు మండుతున్న హారతి ఉందే, అది హారతి కాదు, నా మనస్సు. అంతగా మండిపోయింది. మీరు పేర్లు చెప్పి లోపలికి అడుగు పెట్టారే, అవి పేర్లు కావు, నా గుండెలో గుచ్చుకున్న కత్తులు. మీరు దండలు వేసుకోవడం కోసం నా శత్రువుని ఎత్తుకోవలసి వచ్చిందే, అప్పుడే నా చేతులు నరికేసుకుంటే బావుండనిపించింది. వసంతోత్సవం ఆడుతూ మీరు తడుస్తుంటే పాడ ఎక్కించే ముందు నా శవానికి స్నానం చేయిస్తున్నట్టు అనిపించింది. ఉంగరాల కోసం మీరు బిందెలో తడుముతుంటే నా గుండెను తడిమి దాన్ని పట్టుకొని నొక్కేస్తున్నట్టు అనిపించింది. నాన్న, మమ్మల్ని పిలిచి మీరెంత బాధ అనుభవించారో నాకు అర్థమైంది. మీరు నిజంగా మనసు మార్చుకుని మమ్మల్ని పిలిచారేమో అని ఆశగా పరుగు పెట్టుకుంటూ వచ్చాను. ఇంత బాధ ఉంటుందని తెలిసినప్పుడు మరెందుకు నాన్న మమ్మల్ని పిలిచారు? ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు చేశారు? ఏ, నీకు తెలీదా? నాకు నిజంగానే తెలియదు నాన్న. అయితే వెళ్ళు, పోయా కేపీగాన్ని అడుగు. పెళ్లికి లేని ఆశీర్వాదం శోభనానికి కావాల్సొచ్చిందా? వెళ్ళు. ah